రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మెస్సీ, మెస్సీ, మెస్సీ. ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా, ఏ క్రీడాకారుడు, ఏ క్రీడా అభిమాని పేరు విన్నా, ఎవరి నోట విన్నా మెస్సీ అనే పేరే. మరి మెస్సీ అంటే ఎవరు? ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు, అర్జెంటీనా దేశస్థుడు అయిన మెస్సీ. ఇతని పూర్తి పేరు లియోనెల్ మెస్సీ. ఇతను 24 సంవత్సరాల వయసులోనే ఘనత ఘనమైన రికార్డులు సాధించి ప్రపంచం తన వైపు ఆకర్షించుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి, అంత గొప్పటి ప్లేయర్ మరి మెస్సీ. ఈ మెస్సీ మన ఇండియాకి, అందుట్లో మన తెలంగాణ రాష్ట్రానికి, అందుట్లో మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి ఈరోజు వస్తున్న క్రమంలో మరి ఆయనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? 2012లో మెస్సీ తన యొక్క ఆటను ఆడి, తన ప్రతిభను కనబరిచి ప్రపంచవ్యాప్తంగా తన యొక్క దృష్టిని అంటే తన మీదకు దృష్టిని మళ్లించుకున్న ప్రపంచ మేటి సాటి లేని ఆటగాడు. ఇతను గోల్ చేసే విధానం చూసినట్లయితే అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అంటే అవతలి నెట్లో తన తన దగ్గర ఉన్న బాల్ను నెట్టే విధానం, ఆ పుష్ చేసే విధానం సో ఎవరికీ అర్థం కాదు. ఏ వ్యూహకర్తకి అర్థం కాదు. అదేవిధంగా అవతలి జట్టులో ఉన్న వారికి అసలు అర్థం కాదట. ఇది అతని యొక్క ప్రత్యేకత. సో గోల్ ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అన్న విధానం ఏదైతే ఉందో ఎవరు పసిగట్టలేరు. అంతగా రాటు తేలిన మెస్సీ ఒకటే ఒకటి చెప్తాడు. ఏంటంటే తనకు ఎన్ని గోల్స్ కొట్టాను, ఎన్ని మ్యాచ్లు ఆడాను, ఎన్ని మ్యాచ్లు గెలిచాను అన్నదానికంటే నా జట్టు, నా టీం ఎన్ని గోల్స్ తేడాతోటి గెలిచింది అన్నది నాకు ముఖ్యం అని ఆయన చెప్తుంటాడు. అంటే టీం వర్క్కి బాగా ఆయన ప్రాతినిధ్యం ఇస్తున్నాడన్నమాట. ఐ మీన్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది ఎవరికంటే తన యొక్క టీంకి. ఒక టీం అనగానే మనం చూడగానే దాదాపు మరి అందులో 13 నుంచి 16 మంది లేదా అంతర్జాతీయ స్థాయిలో లేకపోతే ప్రపంచ స్థాయిలో ఆడే జట్లో చూస్తే 26 మంది వరకు ఉంటారన్నమాట. ఈ 26 మంది లేదా 16 మంది లేదా 13 మంది ఎవరైతే టీంలో ఉంటారో ఆ టీం అందటినీ ఒక రకంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. అంటే ఎన్ని ఆయన గోల్స్ కొట్టాడు, ఎన్ని ప్రపంచ మ్యాచ్లు గెలిచాడు, సో ఎంత ప్రఖ్యాతి కాంచాడు, ఇదంతా తన యొక్క టీం వల్లనే అంటాడు. ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన 15,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఆయనకు స్పాన్సర్ చేసిన అవార్డులు కానీ, అదేవిధంగా తనకి సాలరీ రూపంలో వచ్చిన అవి కానీ, అదేవిధంగా తను అంబాసిడర్గా వ్యవహరించిన మరి రెమ్యునరేషన్ కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకున్నాడు ఇప్పటివరకు. కానీ ఆయన ముఖాన ఒకటే ఉంటుంది. తన టీం మాత్రమే గెలిచింది, నేను గెలవలేదు, వారితో పాటు ఉన్న నేను గెలిచాను అని చెప్పుకోవడమే. అత్యంత సాదాసీదాగా ఉదాసీనంగా ఉంటాడు. అయితే ఈయనకి ఆసక్తికరంగా మరొకటి చెప్పుకోవాల్సింది, ఇతనికి చిన్నప్పుడు ఒక అరుదైన వ్యాధి సోకిందట. అది వచ్చేసి గ్రోత్ డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే చిన్నగా ఉన్నప్పుడు వయసు అంటే బాల్య వయసులో ఉన్నప్పుడే సో ఈ సిండ్రోమ్ అంటే గ్రోత్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఒక అరుదైన వ్యాధిని అతను ఎదుర్కోవడం జరిగింది. అప్పట్లో మరి ఖరీదైన ఇంజెక్షన్స్ను కాళ్ళకు వేయడం జరిగింది. అతని యొక్క కాళ్లకు ఇంజెక్షన్స్ వేయించుకున్నాడు. ఇంత విషాదకరమైన యాంగిల్ కూడా ఉంది. అంత విషాదకరమైన యాంగిల్ నుంచి మరి పోరాడి, మరి పోట్లాడి దేశం తరపున, అదేవిధంగా వాళ్ళ దేశమైన అర్జెంటీనా తరపున అర్జెంటీనాని ప్రపంచ స్థాయిలో నిలపాలన్న తపనతోటి, మరీ ముఖ్యంగా తన టీంని నిలబెట్టాలన్న తపనతోటి ఆయన ఎన్నో మ్యాచ్లు ఆడటం జరిగింది. ఎన్నో అవార్డులను తీసుకున్నాడు. ఎన్నో కోట్ల రూపాయల మరి ప్రైజ్ మనీలు కూడా సొంతమైనాయి. ఇంకా విశేషంగా ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇతను బార్సిలోనా క్లబ్ దీని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇతనికి కాళ్ళకు ఇంజెక్షన్ వేయించుకునేటప్పుడు అంతకుముందు అతనికి మరి గ్రోత్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకినప్పుడు మరి దగ్గరికి తీసి బార్సిలోనా క్లబ్ అనే ఒక క్లబ్ అంటే ఫుట్బాల్ క్లబ్ దగ్గర తీసి అతనికి అయిన ఖర్చులను ప్లస్ అతని మ్యాచ్లు ఆడేందుకు కావాల్సిన శిక్షణను, అతనికి వైద్య ఖర్చులను మొత్తం దగ్గర పెట్టుకుంది. కాబట్టి ఆ మ్యాచ్లను కూడా గెలిచి అంటే బార్సిలోనా క్లబ్ తరపున వందలాది మ్యాచ్లను గెలిచి ఆ బార్సిలోనా క్లబ్కు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది.
చాలామంది మనం చూస్తూ ఉంటాం. 1, 2 మ్యాచ్‌లు గెలవగానే 1, 2 సినిమాలు మరి హీరోగా చేయగానే 1, 2 సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో నేమ్స్ రాగానే, ఫేమ్ రాగానే వాళ్ళు మారిపోతూ ఉంటారు. సో, అలాంటి వ్యక్తి కాదు మెస్సీ. ప్రపంచ స్థాయిలో ఏకంగా అతని ఆట చూడడానికి ఒక దేశంలో అంటే ఒక ఉదాహరణకు ఒక చైనా దేశంలో ఒక మ్యాచ్ పెట్టారట. ఆ మ్యాచ్ చూసేందుకు చైనా మొత్తమంతా అక్కడ ఉన్న ప్రజలు ప్లస్ ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా పూర్తిగా రావడం జరిగింది. చైనా ప్రభుత్వం కూడా వారిని అదుపు చేయడంలో ఫెయిల్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే అర్జెంటీనాలలో అర్జెంటీనా దేశంలో ఆయన పేరు ఏదైతే ఉంటుందో మెస్సీ అన్న పేరు లియోనల్ మెస్సీ. ఈ మెస్సీ అన్న పేరు పేరుకు ముందు లేదా పేరుకు తర్వాత పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రిఫిక్స్ లేదా సఫిక్స్‌గా పెట్టుకోవడం జరిగిందన్నమాట. అంటే అంత క్రేజీ. ఇక అర్జెంటీనా దేశం కూడా ఈ మెస్సీ అన్న పేర్లతోటి ప్రిఫిక్స్ లేదా సఫిక్స్‌గా ఉన్న పేర్లతోటి కన్‌ఫ్యూజ్ అయిపోయి జనగణన విషయంలో గాని, లేతే స్కీమ్స్ విషయంలో కానీ, సో, ఆ పేరు ప్రస్తుతానికి వాడొద్దండి. ఇప్పటివరకు పెట్టుకుంటే ఓకే. ఇంకా భవిష్యత్తులో వాడొద్దంటూ కూడా బ్యాన్ చేసింది అర్జెంటీనా దేశం. అంతటి క్రేజ్ అన్నమాట. ఇతను ఆడే తీరు మామూలుగా ఉండదు. ఇతని తీరు, ఇతని వ్యవహారం, ఇతని యొక్క దక్షత, ఇతని యొక్క కార్యదక్షత, గోల్ కొట్టే విధానం చాలా అద్భుతంగా ఉంటుందట. అందుకనే ప్రపంచ స్థాయిలో ఉన్న మిగతా ఆటగాళ్ళను సైతం పక్కన పెట్టి ఈయనే మేటి, ఈయనే సాటి అంటూ కూడా మరి ప్రపంచ కీర్తి పొందిన వ్యక్తి. సో, అంతటి కీర్తి పొందిన వ్యక్తి మన రాష్ట్రానికి రావడం, మన తెలంగాణకు రావడం, మన ఉప్పల్ స్టేడియంకి రావడం మనం చాలా అదృష్టం అనుకోవచ్చు. అయితే ఆయనకి ఉన్న టూర్స్ ఏవైతే ఉన్నాయో, విజిటింగ్ టూర్స్ ఉన్నాయో, ఆ విజిటింగ్ టూర్స్‌లో మన తెలంగాణ కూడా మరి ఒకటిగా రావడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసింది అంటూ కూడా మరి వార్తా కథనాలు, పత్రికా కథనాలు మనం చూస్తున్నాం. సో, ఈ కృషి తగ్గట్టుగానే ఆయన మన దేశానికి అంటే ఇప్పటికి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయన విజిటింగ్ ఆషామాషీగా ఉండదు. ఏ దేశానికొస్తే, ఏ రాష్ట్రానికొస్తే, ఏ ప్రపంచ దేశానికొస్తే అక్కడంతా జనం నిండిపోతారు. అదుపు చేయలేరు. వాళ్ళందరూ కూడా అదుపు చేయలేని పరిస్థితి. ఇంతకుముందు మన ఇక్కడ అంటే హైదరాబాద్, తెలంగాణలో ప్రపంచ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించిన క్రమం మనం చూసుకుంటే, అప్పట్లో మనం గూడా మంచి మంచి మేటి ఆటగాళ్ళను మనం ఇచ్చిన పరిస్థితి ఉంది. సో, ప్రపంచ స్థాయి స్టార్ ప్లేయర్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్లారు. అయితే పోయినసారి, అంతకుముందుసారి జరిగిన ప్రపంచ కప్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ కప్పులను ఆ మ్యాచ్‌లను కేరళ మరియు కలకత్తాలో కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఇక్కడ మ్యాచ్‌లు కొట్టుకుపోయాయన్నమాట. ఇక కలకత్తా ప్లస్ కేరళలో కూడా ఈ మెస్సీ మా దగ్గరికొస్తాడేమో అంటూ ఆయనకు సంబంధించిన కటౌట్స్‌ను, ఆయనకు సంబంధించిన విగ్రహాలను అత్యంత భారీ ఎత్తులో తయారు చేసి తమ యొక్క అభిమానాన్ని కూడా చాటుకున్నాయి. అయితే అదృష్టవశాత్తు మన తెలంగాణకి, మన ఉప్పల్ స్టేడియంకి ఈరోజు రాబోతున్నారు. అయితే మరి ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో మా దేశానికొస్తే బావుంటుంది కదా! అంటూ కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మరి ఆయన ప్లే చూసి, కనీసం ఆయన చూసి, మనిషిని చూసి స్ఫూర్తి పొంది, మరి భవిష్యత్తుకు కావలసిన ప్లేయర్‌లు కూడా మరి ప్రపంచ స్థాయిలో మరి ఫుట్‌బాల్ ప్లేయర్‌లు కూడా మరికొంతమంది తయారవుతారు అనుకుంటున్నాం. సో, ఆ విధంగా మరి తయారవుతాం చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మరి ఈయన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారి యొక్క జట్టుతోటి ఆడేందుకు వస్తున్నారు. సో, ఈయన ఆడే క్రమం ఒక 20 మినిట్స్ లేదా 10 నిమిషాలు ఉంటుంది. ఇందులో మరి ఆయన ఏమేమి ఆడతాడు, ఎలా ఆడతాడు, సో, ఇటువంటి కీలకమైన స్టెప్స్ కూడా ఆ యొక్క దసరాలో కూడా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ మెళకువలు మనం నేర్చుకుంటే మన రాష్ట్రం నుంచి కూడా మరి ప్రపంచ స్థాయిలోకి ఫుట్‌బాల్ ప్లేయర్స్‌ను వెళ్ళి పంపించే అవకాశం ఉంటుంది. అది కూడా చూద్దాం. సో, మొత్తం మీద ఈయన ఒకటే మాట చెప్తాడు. నా టీమ్ గెలిచింది. నా టీమ్ స్పిరిట్, నా టీమ్ గెలిచింది కాబట్టి నేను గెలిచానని చెప్పుకోవడం. సో, దాదాపు మరి 13 మంది లేదా 16 మంది లేదా 26 మంది ఉండే టీమ్‌లో అంతమంది ఆడితే, అంతమందిని కలగలిపితే, అంతమందిని లీడర్‌షిప్‌గా మరి ఆళ్ళందరిని మెయింటైన్ చేస్తే గోల్ తానే కొట్టిన ఆ గోల్ సాధించింది నా జట్టు అని చెప్పుకోవడం మరి మెస్సీకే చెందింది. ఇటువంటి టీమ్ స్పిరిట్, ఇటువంటి స్పోర్టివ్ స్పిరిట్ అందరికీ ఉండాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.